హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్ఆర్ఎస్ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ముందుగా మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు NRSE/RMT/4W25 డేటెడ్ చూసుకుంటే ఈ రోజు డేట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అసిస్టెంట్ ఒక పోస్ట్ మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్‌లో. ఒకటి వచ్చేసరికి మనకి ఎస్‌టీకి అయితే ఉండడం జరిగింది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ చూసుకుంటే ఒక పోస్ట్ యూఆర్‌కి అయితే ఉండడం జరిగింది. అలాగే టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ చేశారో వాళ్ళకి 5 పోస్టులకు వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే టెక్నీషియన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే 4 పోస్టులకు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకుంటే ఒక పోస్ట్‌కి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే డ్రాఫ్ట్‌మ్యాన్ బి సివిల్ చూసుకుంటే మనకి ఒక పోస్ట్‌కి మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి మీరు ఐటీఐ చేసుంటే సరిపోతుంది. 10థ్ ప్లస్ ఐటీఐ. అప్రెంటిస్ చేసినా చేయకపోయినా మీరు ఈ పోస్టులకైతే ఎలిజిబిలిటీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్స్ మాకు మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు హైదరాబాద్, షాదానగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో అయితే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ పెడుతున్నారో వాళ్ళకి లెవెల్ 7 మీకు ఈ సాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే టెక్నీషియన్ బి పోస్ట్ పెడుతున్నారో అలాగే డ్రాఫ్ట్‌మ్యాన్ బికి పెడుతున్నారో వాళ్ళకి ఇక్కడ ఏదైతే 34,286 రూపీస్ పర్ మంత్ మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది యాజ్ పర్ నౌ. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండి. మాక్సిమం మనకి 35 ఇయర్స్ వరకు ఈ పోస్టులకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ అప్లై చేస్తున్నారో వాళ్ళు రూ. 750 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ ఫీజు పే చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు 500 రూపీస్ అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా మీరు ఎగ్జామ్కి అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మీరు ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత మీకు ఫుల్ రీఫండ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీకు అప్లై చేసినప్పుడే మీకు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే మాకు అడగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే టెక్నీషియన్ బి లేదా డ్రాఫ్ట్‌మ్యాన్ బి పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి రూ. 500 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత రూ. 100 డిడక్ట్ అయ్యి మీకు రూ. 400 అయితే మీకు మీ అకౌంట్‌లో అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకుంటే 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది 1.5 అవర్స్‌కి. సో ఈచ్ క్వశ్చన్‌కి మనకి ఒక మార్క్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. సో ఎగ్జామ్ వచ్చేసరికి మీకు ఆన్లైన్‌లో అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఆన్లైన్‌లో అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు డిస్క్రిప్షన్‌లో. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ నవంబర్ 30 ఈవినింగ్ 5 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఎన్ఆర్ఎస్‌కి సంబంధించిన